హే గైస్, ఇక్కడ మేము హాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా పూజకు కావాల్సిన సామాన్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. 1000 రూపీస్ లోపు పూలు పండ్లు అనేది సపరేట్గా మనం తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు ముందే తెలుసు పూలు పండ్లు తెచ్చుకోవాలని, అందుకే రూమ్ నుంచి బయటకు వచ్చేదాడే గుట్ట కింద అయితే అప్పుడే తీసుకున్నాం పూలు పండ్లు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పూజ సామాన్ ఇచ్చిరు, అన్ని చేసిరు, కానీ మామిడాకు లేకుండే. మామిడాకు అనేది ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు స్టార్టింగ్లో కడతారు కదా మెయిన్, కాబట్టి మళ్ళీ ఇక్కడ 500 రూపీస్ ఇస్తే పూలు పండ్లు ఇంకా మామిడాకు ఇట్లా కొన్ని వస్తువులు అయితే ఇచ్చిరనమాట. చేతికి కట్టుకునే కంకణాలు అలాంటివి. ఇంకా ఇక్కడ అన్ని నేను నవగ్రహాల్లాగా 9 అరటి పండ్లు, తమలపాకులు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నా. కలశం కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా కథపీటకైతే బొట్లు అయితే పెడుతుందనమాట. ఇంకా మేమైతే ఒక 15-20 మినిట్స్లోనే త్వరగా పూజ 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది అనుకుని తొందరగా అన్ని కంప్లీట్ చేసేసుకున్నా. కానీ 11:05కి అట్లా పూజ స్టార్ట్ చేసిర్రు. ఇంకా వాళ్ళైతే ఒక జాకెట్ పీసు ఒక షెల్లా ఇచ్చిరనమాట. చేతికి కట్టుకునే కంకణాలు కూడా వాళ్ళే ఇచ్చిర్రు. ఇంకా ఆ కంకణాల్లో మామిడి ఆకు పెట్టి మేమైతే చేతికి అయితే మా ఇద్దరికి, మాకు హస్బెండ్కి ఇట్లా దారం పోగుల కంకణ ఇచ్చిర్రు, దారాలు ఇచ్చిర్రు. కానీ మిగతావి ఇవి అయితే పిల్లలకైతే సపరేట్గా ఇచ్చిర్రు. ఇంకా మా టింకు పొద్దున్న లేవడం వల్ల ఫుల్ అంటే నిద్ర వస్తుంది వాడికి. అంత మార్నింగ్ లేచినాక 6 అంటే మాకు తొందరగానే మేమైతే చేతికి అన్ని కంకణాలు కట్టుకున్నాము, అక్షింతలు రెడీ చేసుకున్నాము. కొబ్బరికాయలు కూడా కొట్టి కింద పెట్టాలంట, కానీ నేను పైననే పెట్టేసిన అట్లా పెట్టాలని. వాళ్ళు చెప్పినప్పుడల్లా కొబ్బరికాయ ఒకటి కొట్టి ఇట్లా తీర్థంలో పోసారు కదా, అట్లా కాకుండా డైరెక్ట్ పెట్టేసిన అనమాట. అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మా పూజకైతే మేమంతా రెడీ చేసుకున్నాం. మా హస్బెండ్ చూసిరు కదా, పంతుల్లాగా ముద్దుగా కూర్చున్నాడు. ఆ పూజలో నేను, మా హస్బెండ్, మా టింకు ఇంకా మా పప్పి ముగ్గురు కలిసి అయితే